ఫస్ట్ నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారా? ఒకవేళ చూస్తే సూపర్, ఒకవేళ చూడలేదంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు మీరు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్కి ఒక ఆల్గరిథం ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. 2019 వర్క్ ప్లేస్లో మా సుపీరియర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మేము ఎప్పుడు డిస్కషన్ అనమాట. న్యూ మూవీస్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏం వెబ్ సిరీస్లు వచ్చాయి, ప్రతిరోజు ఇదే డిస్కషన్ ఉంటుంది అనమాట. కానీ ఆయన నన్ను ఎప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసావా అని అడగలేదు. మేబీ ఇన్ని డిస్కషన్లు పెడుతున్నాం, ఇన్ని వెబ్ సిరీస్లు చూసాడు అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చూసే ఉంటాడు అని అనుకుని ఉండొచ్చు ఆయన, అందుకని అడగల. కానీ నేను చూడలేదన్నమాట అప్పుడు. అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే ఒక వెబ్ సిరీస్ ఉందని తెలుసు, కానీ చూడడానికి అంత ఇంట్రెస్ట్ రాలేదు. సో అలాగే ఒకరోజు డిస్కషన్లో ఉన్నప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసావా అని అడిగాడు. నేను చూడలేదని చెప్పా. కింద నుంచి పైదాకా చూసి, ఇంకెందుకు నువ్వు బతుకున్నాడు, చచ్చిపో, వేస్ట్ అని చెప్పాడు. నేను షాక్ అయ్యి అదేమన్నా పెద్ద పుడింగి సిరీసా, చూడకపోతే లైఫ్ ఏమన్నా వేస్టా అని చెప్పి అడిగాను అనమాట. అప్పుడు ఆయన, అదేమన్నా పుడింగి సిరీసా, చూడకపోతే లైఫ్ వేస్టా అని అడిగావు కదా, ఒక్కసారి సీజన్ 1లో 3 to 4 ఎపిసోడ్స్ చూడు, అవి చూసి ఆ తర్వాత వచ్చి నువ్వు ఇదే మాట చెప్పు అని చెప్పాడు. సర్లే, ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశా. అంతే 1 month స్ట్రెచ్లో అన్ని సీజన్లు చూసేసా, అన్ని ఎపిసోడ్లు, అన్ని సీజన్స్. లక్ ఏంటంటే అది సీజన్ 1 రిలీజ్ అయింది 2011లో అండ్ లాస్ట్ సీజన్ రిలీజ్ అయింది 2019లో. సో మనం స్టార్ట్ చేసిందే 2019లో కాబట్టి అన్ని సీజన్లు అవైలబుల్గా ఉన్నాయి. 1 by 1 ఫుల్ చూసేసాను అనమాట. మామూలు కిక్ రాలేదు. చూడడం స్టార్ట్ చేశాక ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి థ్యాంక్స్ చెప్పా. ఎందుకంటే ఆయన వల్లనే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడడం స్టార్ట్ చేశాను కాబట్టి. అంత గ్రేట్ సిరీస్ అనమాట. నాతో పాటు మా సీన్ అని ఉండేవాడు. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే మధ్యలో ఆ సీన్లు కూడా ఆయన కూడా చూసి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి ఆయన కూడా చూడడం స్టార్ట్ చేశాడు. ఇంకంతే, నైట్లు జాగారాలే. ఒక్క ఎపిసోడ్ చూసి పడుకుందాం, ఇంకొక ఎపిసోడ్ చూసి పడుకుందాం అని చెప్పి మార్నింగ్ 4 అయిపోయేది. ఇంకా నెక్స్ట్ డే ఆ నిద్ర కళ్ళేసుకునే వర్క్కి వెళ్ళేది. అంత ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట. ఆయనకి ఇంగ్లీష్ అంతగా అర్థం కాదనమాట. అయినా కూడా ఇంగ్లీష్ ఆడియోలో తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకొని అన్ని సీజన్లు చూశాడు. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్కి ఏమో తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. ఆ తెలుగు వర్షన్ కూడా మళ్ళీ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు మొత్తం చూసేసాడు. మ్యాక్సిమం గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడని వాళ్ళే వీడియో చూస్తుంటారు కాబట్టి హైప్ మాత్రం ఇస్తున్నా, స్పాయిలర్స్ ఏమి ఇవ్వకుండా. ఇప్పుడు మాట్లాడుకుందాం మహాభారతంతో కంపేర్ చేస్తూ ఆ థంబ్నెయిల్ ఎందుకు పెట్టానని. మీరు చాగంటి గారి ప్రవచనాలు వింటే ఆయన ఎనీ టైం చెప్పేది ఏంటంటే, మహాభారతం అనేది పురాణం కాదు, అది మనం ఎలా బ్రతకాలి అని నేర్పించే ఒక పాఠం అని. ఈ సేమ్ లైన్ని మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా ఆపాదించుకోవచ్చు అనమాట. అంటే మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి, ఇలాంటి చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి. నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసినాక ఒకటే అనిపించింది, పుట్టిన ప్రతి ఒక్కడు ఒక్కసారైనా మహాభారతం వినాలి, ఒక్కసారైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడాలి. అంత ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి చూసేయండి. చూడడం స్టార్ట్ చేశాక మళ్ళీ ఈ వీడియో కిందకు వచ్చి కామెంట్స్లో థ్యాంక్ యూ అని ఖచ్చితంగా చెప్తారు. అలా ఉంటుంది. చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, చాలా న్యూడిటీ ఉంటుంది. అది ఓకే అనిపిస్తే చూడండి, మరి లేదు అంటే ఇంకేం చేయలేం. నేనైతే పర్సనల్గా చాలా నేర్చుకున్నా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి. ఎస్పెషల్గా టిరియన్ లానిస్టర్ అనే క్యారెక్టర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీరేం నేర్చుకున్నారు, ఏ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిందని కామెంట్స్లో చెప్పండి. చూడని వాళ్ళైతే ఇమీడియట్గా చూసి ఆ తర్వాత వచ్చి చెప్పండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అందరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒక్కసారైనా చూడాలి. అది. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Don't slip away. Smile at me with those bright eyes.